జగన్ పై పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం స్పందించింది. నిన్న సామాజిక సాధికార బస్ యాత్రలో పార్థసారథి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ద్వారా వివరణ కోరింది. పార్థసారథి చేసిన కామెంట్స్ పై కార్యాలయానికి వచ్చి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక దీంతో రేపు గాని ఎల్లుండి గాని సీఎంతో భేటీ కానున్నారు ఎమ్మెల్యే పార్థసారథి. నిన్న సామాజిక సాధికార బస్ యాత్రలో ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించలేకపోయినా నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను గుర్తించారని కామెంట్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నేను నామినేషన్ వేసిన రోజు, నేను నామినేషన్ వేసిన ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎమ్మెల్యే పార్థసారథి వ్యాఖ్యలకు గాను ఇటు క్యాంపు కార్యాలయం నుంచి కాల్ వచ్చినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శ్రేణశ్రీ మొత్తమే చూసుకుంటే గనక వైసీపీలో అసమ్మతి రాగం రోజు రోజుకి కూడా పెరిగిపోతా ఉంది. వరుసగా అసమ్మతి రాగం ఎవరైతే మొదటి నుంచి జగన్ కి అండగా దండగా పూర్తి స్థాయిలో సపోర్ట్ గా ఉన్నారో వారంతా కూడా ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లేకపోతే అసంతృప్తి వెళ్లగొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గిద్దలూరు రాంబాబు అలాగే తదితరులు తమ అసంతృప్తిని వెళ్లగట్టితే తాజాగా అదే జాబితాలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసి సీనియర్ నేత కృష్ణా జిల్లా బాధ్యతలు మొత్తం వైఎస్ఆర్సీపీ సంబంధించి మోసిన పార్థసారథి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సామాజిక సాధికారత బస్సు యాత్ర నిన్న జరిగింది. బీసీలకు మా బీసీలు మా ఎస్సీలు అని చెప్పి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుత్వానికి సంబంధించి కూడా అదే బీసీ సదస్సులో కూడా ఒక బీసీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం నా వైపు కూడా చూస్తున్న పరిస్థితి లేదు, కానీ పెనమలూరులో ఉన్నా మరెక్కడున్నా కానీ తాను ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో అండగా ఉంటానని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఆయనకి టికెట్ పై కొంత అనుమానం కలుగుతుందనే సందేహం కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. మధ్యాహ్నం ఆయనకి కాల్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆయన ప్రస్తుతం అందుబాటులో లేను, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఇవాళ కానీ రేపు కానీ రానున్న 1-2 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి ఓయిసీ ధనంజయ రెడ్డి, సజ్జల అలాగే ముఖ్యమంత్రితో కూడా కలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.